చిట్టి తల్లి డ్రామో తల్లి ఇటు దగ్గరకు వచ్చి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి సర్కార్ తల్లికి వందనం నిధుల్ని తల్లుల ఖాతాల్లో, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మంజూరు చేసింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమ్మఒడి కింద దానికి పేరు పెట్టారు. అమ్మఒడి అని కూటమి సర్కార్ తల్లికి వందనం అని పేరు పెట్టింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి చాలా వ్యంగ్యంగా ఆయన మాట్లాడారు. చిన్నపిల్లలను ఉద్దేశించి నీకు 15,000 పడ్డాయా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఒక ముగ్గురు పేర్లు మెన్షన్ చేసి ముగ్గురు పిల్లలతో మాట్లాడారు ఆయన. ఆ శ్రేణులు కూడా, వైసీపీ శ్రేణులు కూడా వ్యంగ్యంగా మాట్లాడాయి. అయితే ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం నిధుల్ని కుటుంబ సర్కారు రిలీజ్ చేసింది. అయితే గతంలో ఇంట్లో ఒక్కరికి మాత్రమే తల్లికి వందనం అంటే అమ్మఒడి ఆ గవర్నమెంట్లో మంజూరు చేశారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి జగన్ హయాంలో తల్లికి వందనానికి, అలాగే కూటమి సర్కార్లో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి సర్కార్కి తేడా ఏంటి అనేది మనం ఆయన మాటలు తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్కారం. కూటమి సర్కార్ ఎట్టకేలకు నిధులు మంజూరు చేసింది. తల్లుల ఖాతాల్లో, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం అమౌంట్ రిలీజ్ చేసింది. దీన్ని మనం ఎలా చూడాలి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి వందనానికి అంటే అమ్మఒడి అని పేరు పెట్టారు. ఇప్పుడు కూటమి సర్కార్లో తల్లికి వందనం నిధుల్ని మనం ఏ విధంగా బేరీజ్ వేసుకోవాలి? ఎవరు ద బెస్ట్ అని మీ అభిప్రాయం? యాక్చువల్గా మీరు ఒక వీడియో చూసే ఉంటారు, సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ, అంటే అది ఎగతాళండి, ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడారు. అది రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా హుందాగా వ్యవహరించాలి, మన వ్యక్తిత్వాన్ని కూడా చాలా ఉన్నతీకరించుకోవాలి, రాజకీయాల్లో రాణించగలుగుతారు. అది ముఖ్యమంత్రి స్థాయిలో చేసిన వ్యక్తి. తర్వాత ఇప్పుడు ఆ విధంగా ఎగతాళి చేసే విధంగా, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేసే విధంగా అట్లా నీకు 15,000, నీకు 15 అంటే ఆయన ఇవ్వలేరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కావచ్చు. అందుకని చెప్పేసి ఆ విధంగా ఎగతాళి చేస్తా ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నవ్వారండి. యాక్చువల్గా సంక్షేమం అంటే ఏంటండి, అది తెలుగుదేశం పార్టీ 1982లో ఆవిర్భవించినప్పుడు నందమూరి తారక రామారావు తీసుకొచ్చారు. అది సంక్షేమం అంటే. కిలో ₹2 బియ్యం ప్రవేశపెట్టారు, పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఆ రోజు నుంచి ప్రారంభమైన సంక్షేమాన్ని తర్వాత ఎన్ని పార్టీలు, ప్రభుత్వాలు స్థాపించినా కూడా అదే సంక్షేమాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. సరే, 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం అని చెప్పేసి ఒక గోబెల్స్ ప్రచారం చేయించుకున్నారు. వాస్తవానికి జరిగిన సంక్షేమం వేరు. అమ్మఒడి అన్నారు. ఇప్పుడు మనం తల్లికి వందనం గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మఒడి అండి. అది ఇచ్చింది 3 సంవత్సరాలు. 15,000 ఇస్తాను 5 సంవత్సరాలు అని చెప్పేసి 13,000 చొప్పున ఇచ్చారు. అది 3 సంవత్సరాలే ఇచ్చారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ గోబెల్స్ తరహా ప్రచారంలాగా చేయించుకున్నారు, విపరీతమైన సంక్షేమం అని. తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసామని చెప్పేసి, తర్వాత సంవత్సరానికి 10,000 చొప్పున ఆటో డ్రైవర్లకి ఇట్లా వీళ్ళందరికీ ఏదో ఇచ్చి అదే సంక్షేమం అన్నారు. చివరికి రాష్ట్ర అభివృద్ధిని అట్టడుగుని పడేశారు. వాస్తవానికి ఇప్పుడు తల్లికి వందనం చొప్పున 8,700 కోట్ల పైచిలకు డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ అయినాయండి. ప్రభుత్వ సొమ్ము అంత ఖర్చు. ఎందుకంటే ఒకేసారి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఒక సామాజిక సంక్షేమ పథకానికి సంబంధించి ఇంత డబ్బును ఖర్చు చేసిన దాఖలాలు లేవు. అంటే మొత్తం దానికి 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించారండి. అంటే 8,700 చిల్లర ఎందుకు పడినాయి అంటే, తర్వాత 1వ తరగతిలో చేరే పిల్లవాడికి కూడా, చిన్న పిల్లవాడికి కూడా తల్లికి వందనం వర్తిస్తుంది. అట్లానే అడ్మిషన్ తీసుకోగానే తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే స్టూడెంట్ కి కూడా తల్లికి వందనం వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ 1వ తరగతిలో చేరే చిన్నపిల్లాడు, తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే చిన్నపిల్లలకు సంబంధించిన అడ్మిషన్స్ కూడా అవి మొత్తం పడి ప్రభుత్వం దగ్గరికి ఆ డేటా రాగానే వెంటనే వాళ్ళ తల్లులకు సంబంధించిన ఖాతాల్లో కూడా ఈ అమౌంట్ పడిపోతాయి. ఇది ఒక సిస్టమేటిక్గా, ఒక స్ట్రాటజిక్గా అమౌంట్ మొత్తం సమకూర్చుకొని తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇప్పుడు కరెక్ట్గా వేసేశారు, చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. దీని వెనక విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా ఉందండి. ఎందుకంటే ఆ డబ్బును సమీకరించడంలో కానీ, పథకాన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక పట్టుదలలో కానీ ఆయన ప్రదర్శించారు. చివరికి అనుకున్నట్లుగా సాధించారు. అది ప్రభుత్వం అన్నా, ప్రభుత్వంలో పాలన సాగించే వ్యక్తులన్నా కూడా చేయాల్సిన ఒక పద్ధతి అది అట్లా ఉంటుంది. అంతేగాని
నీకు 15 ఏళ్ళు, నీకు 15 ఏళ్ళు, నీకు 15 ఎగతాళి చేయటం కాదండి. యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం వాస్తవానికి సంక్షేమానికి కొంచెం దూరంగానే ఉంటుందండి. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు దూరంగా ఉంటారు. అంటే చేస్తారు, అంటే ఎక్కువ చేయరు. ఎందుకంటే ఆయన అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అభివృద్ధి ద్వారా సంపదను సృష్టించి ప్రజలు సమర్పోతులు కాకుండా వాళ్ళంతటా వాళ్ళుగా కష్టపడి పని చేసుకునే విధంగా ఒక విధానాన్ని రూపకల్పన చేస్తారు ఆయన. రోజుకు 30 రూపాయలు 35 రూపాయలు కాకుండా నెలకి 15,000 20,000 అట్లా వచ్చే విధంగా చూస్తారా? అంటే డెవలప్మెంటా, ఉపాధి? 30,000 అండి నెలకు, కనీసం 30,000 సంపాదించుకునేలాగా. ఒక స్త్రీ, అది పురుషుడు కూడా కాదు. ఇప్పుడు యాక్చువల్గా అన్న క్యాంటీన్లు ఉన్నాయండి, రాష్ట్ర వ్యాప్తంగా 204 ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు స్త్రీలకి స్వయం సాధికారత రావాలి అనే ఉద్దేశంతో మెప్మా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3,000 పైచిలకు తృప్తి క్యాంటీన్స్ అని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 6 ఏర్పాటైనాయండి. ప్రతి ఒక్క తృప్తి క్యాంటీన్లో 4 మహిళలు పనిచేస్తారు. ఒక్కో మహిళ ఆదాయం నెలకు 30,000 అండి. అట్లా సంపదను సృష్టించి వాళ్ళంతటా వాళ్ళు నిలదొక్కునేలాగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ ప్రకారం ఆయన పనిచేసుకుంటూ వెళ్తారు. అంటే మెప్మా అండర్లో నడుస్తా? మెప్మా అండర్లో నడుస్తాయండి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అది మొత్తం వాటన్నిటిని పర్యవేక్షిస్తుంది. ఆ మెప్మాలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో మహిళలు, వాళ్ళందరినీ కూడా సమీకరించి అట్లా ఎక్కడెక్కడ ఏ అవసరం ఉంటాయో అవన్నీ చేస్తూ ఉంటాయండి. తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి కూడా మనం అనుకున్నట్లుగా చెప్పాం కదా, చంద్రబాబు నాయుడు గారు కొంచెం దూరంగా ఉంటారని. కానీ ఈసారి తన వ్యూహాన్ని మార్చుకున్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని సమాంతరంగా పట్టాలెక్కిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి ఉంటుంది, ఒకవైపు సంక్షేమం ఉంటుంది. రెండు సమజోడి. ఇప్పుడు ఎందుకంటే ఈ తల్లికి వందనం ప్రకటించడానికి ముందు కూడా ఇన్ని సంక్షేమ పథకాలని ఈ 1 సంవత్సర కాలంలో అమలు చేశారో మీరు పరిశీలించండి. దీపం 2 పథకం కింద ప్రతి కుటుంబానికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు సంవత్సరానికి. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు 204 ప్రారంభమయ్యాయండి. అది చాలా గొప్పది. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ పేదలు మధ్యాహ్నం పూట వెళ్ళి 5 రూపాయలు తింటుంటే 5 రూపాయలకి కడుపు నిండా భోజనం అంటే మామూలు విషయం కాదులేండి. ఇవాళ 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు, కూర, సాంబారు మొత్తం అన్ని పెడుతున్నారండి. చివరికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ వచ్చినా కూడా ఇట్లాంటి ఏదో ఒకటి చేస్తారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దాన్ని ఒక ట్రస్ట్ కింద తీసుకొచ్చారు. ట్రస్ట్ కింద తీసుకొచ్చేస్తే జీవితకాలం అది ఎవరితో ఇబ్బందులు లేకుండా సజావుగా నడుస్తూ ఉంటాయండి. యాక్చువల్గా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ 6 అనే పథకాలు ప్రకటించింది కదండి. అందుట్లో తల్లికి వందనం, అది కుటుంబంలో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉన్నా కూడా వాళ్ళకి 15,000 అండి. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇచ్చింది కుటుంబంలో ఒక్కళ్ళకే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అలా ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో 2 ముగ్గురున్నా 4 విద్యార్థులు ఉండే కుటుంబాలు కూడా ఉన్నాయండి. అంటే హామీ ఇచ్చిన మేరకు 4 విద్యార్థులు ఉండే కుటుంబాలంటే 13 52,000. ఇక్కడ 15,000కి 13,000 ఎందుకు ఇస్తున్నారంటే ఒక క్లారిటీ ప్రజలు తీసుకోవాలండి. 13,000 ఇచ్చి ఆ 2,000 ఏం చేస్తున్నారంటే ఆ పాఠశాలల్లో కానీ, విద్యార్థులు చదివే కళాశాలల్లో కానీ మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ఉపయోగిస్తున్నారు. అంటే ఆడపిల్లలకి ప్రత్యేకంగా టాయిలెట్స్, తర్వాత మంచినీటి సౌకర్యం, ప్లే గ్రౌండ్, తీర్చిదిద్దడం, వాళ్ళని క్రీడల్లో ఎక్కువ నైపుణ్యం కలిగిన వాళ్ళు తయారు చేయడం కోసం ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయడం, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఏర్పాటు చేస్తున్నారండి. అది అంతేగాని 15,000 ఇస్తా అన్నారని చెప్పేసి 13,000 ఇచ్చారు అని చెప్పేసి విమర్శించడానికి అక్కడ అవకాశం లేదు. రైట్. అంటే కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలు. కరెక్టే, మీరు అన్నట్టుగా విమర్శించే నైతిక అర్హత లేదు అని కొంతమంది అంటున్నారు. ఏ విషయాన్ని ప్రస్తావిస్తున్నారంటే, అంతకుముందు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ముందు 2019 ఎలక్షన్ టైంలో భారతి గారు ఏమన్నారంటే, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తారని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. బట్ ఒక్కరికే ఇచ్చారు, 13,000 ఇచ్చారు. ఒకరికే ఇచ్చారు. సో వాళ్ళకి నైతిక అర్హత లేదు విమర్శించడానికి. అయితే ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒకే ఇంట్లో రావడాన్ని, వాళ్ళు ఒక్కరికి ఇవ్వడాన్ని మీరు ఏ విధంగా దాన్ని బేరీజ్ వేస్తారు? అసలు దానికి దీనికి సంబంధం లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, వాళ్ళు ప్రకటించే పథకాలకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, విధానాలకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కాబట్టి అసలు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బేరీజ్ వేసే అవకాశమే లేదు. మరి సంక్షేమం అంటే మా జగన్ అన్నే అని చెప్పి అంటారు వాళ్ళు. అదే నేను చెప్పాను, మొదటి నుంచి కూడా వీళ్ళు గోబెల్స్ తరహా ప్రచారం చేసుకుంటారండి. ఈ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏమైనా సరే మీరు గమనించండి, రాజశేఖర రెడ్డి టైంలో ఇప్పుడు నమ్మిన వాళ్ళకి ఏదైనా చేస్తాడు రాజశేఖర రెడ్డి అని చెప్పేసి అందరి చేత అట్లా ఆ విధమైన ప్రచారం చేయించుకున్నారు. వాస్తవానికి ఏం చేయలా, అసలు సత్యం అన్నమాట. ఎవ్వరికి ఏమి చేయాల. అయితే ఆ ప్రచారం చేయించుకొని వీళ్ళు లబ్ధి పొందారు రాజకీయంగా, ఆ కుటుంబం లబ్ధి పొందింది. అంటే ప్రచారం కూడా ఆర్గనైజ్డ్ గా చేస్తారా? అంతే, నో డౌట్. ఆ కుటుంబం తీరు అట్లా ఉంటుంది. అది తర్వాత అండి, ఇంటికి మనం దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారు కదా.
కదా, తల్లికి వందనం కింద అమౌంట్ వేశారు కదా, అవును. అన్న క్యాంటీన్ ప్రారంభించారు కదా. ఈ నెల 21న అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. అవును, అప్పుడు వాళ్ళు రైతు భరోసా అన్నారు. అవును, అన్నదాత సుఖీభావ పేరుతో ఈ నెల 21న పడుతున్నాయండి. ఈ నెల 21న రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. పిఎం కిసాన్ యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తుంది. ఆ 2,000కి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా కలిపి మొత్తం కలిపి అకౌంట్లో వేస్తున్నారు. ఇదేంటంటే పెట్టుబడి సాయం అదొకటి భరోసాగా. ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తా అని చెప్పి ఇచ్చారు కదా, దాని మీద కసరత్తు జరుగుతుందండి. మొత్తం ఇది కూడా త్వరలోనే పట్టాలు ఎక్కబోతుంది. తర్వాత ఈ నెల ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు కదా. యువతకు నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తా ఉన్నారు. వీటి మీద విధి విధానాలు మొత్తం కూడా రూపకల్పన చేస్తున్నారు. ఎవరికి అందించాలి, మనం ఏంటి అని చెప్పేసి అవి రూపొందించి వీటి మీద కూడా త్వరలోనే ప్రకటన రాబోతుందండి. వీటన్నిటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం చేస్తుంది, అలానే అభివృద్ధిని ఏ విధంగా పట్టాలెక్కిస్తుంది, వీటన్నిటిని సమాంతరంగా చూస్తుంది అనేది ప్రజలకు తెలియజెప్పటమే ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీసుకోవాలండి. తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళగాలి స్వచ్ఛందంగా. చంద్రబాబు నాయుడు గారి విధానం అది. ఆ విధానాన్ని తీసుకెళ్ళాలి. రైట్. తర్వాత ఇట్లా ఈ సంక్షేమం అభివృద్ధి జోడుగుర్రాల్లాగా పరిగెడుతున్నాయి కదండి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక నిధులు వరదలాగా పారుతున్నాయి అని చెప్పొచ్చు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా 15,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయండి. ఎందుకంటే వాళ్ళు దేనికి వాడల. వీళ్ళు ఏం చేశారంటే వచ్చిన డబ్బుని వాడకుండా డైవర్ట్ చేశారు. అంటే వాళ్ళ ఖాతాల్లో తల్లుల ఖాతాల్లో 10,000 అట్లా వేసి ఆ ఓట్లు మనకు వస్తాయన్న ఆలోచనతో అట్లా డైవర్ట్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే విజయవాడ రింగ్ రోడ్లో యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్లో నోడల్ ఏజెన్సీలు అందరి చేత కూడా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 108 ఉంటాయండి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు. ఆ పథకాలన్నింటికి అకౌంట్ ఓపెన్ చేయించింది. ఓపెన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ అకౌంట్లో డబ్బులు వేస్తేనే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఎందుకంటే ఈ రెండు కలిపి వాడాలి. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా వేయాలి. అవి వేయకపోతే గనక వాడడానికి అవకాశం లేదు. సంవత్సరానికి 15,000 కోట్ల చొప్పున మురిగిపోయినాయండి. అంటే 5 సంవత్సరాలకి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవి ఉంటే అభివృద్ధిలో ప్రజలకు ఎంత నష్టం అండి మరి. ఇప్పుడు రాష్ట్రానికి 700 ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయండి కేంద్రం నుంచి. కేంద్ర ప్రభుత్వం ఏది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా మొత్తం దానికి ఫస్ట్ ప్రయారిటీ ఏపీకి ఇస్తున్నారండి నరేంద్ర మోడీ. దాంతోపాటు ప్లస్ కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి మొన్న బడ్జెట్లో 35,000 కోట్ల పైచీలకు డబ్బులు రిలీజ్ చేసిందండి. తర్వాత పోలవరం బనకచర్ల దీనికి సంబంధించి కూడా డిపిఆర్ని సిద్ధం చేసి వెళ్ళి దాన్ని మొత్తం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు, దాన్ని మొత్తం వివరించారు. అది 81,000 కోట్ల ప్రాజెక్ట్ అండి. అది యాక్చువల్గా డబ్బులు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదండి. అది కనుక నిర్మాణం జరుపుకుంటే సంవత్సరానికి 3,000 కోట్లు అదే సంపాదించుకుంటుంది. అది చంద్రబాబు ఆలోచన విధానం. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అనేక పథకాలు వస్తున్నాయండి. అమరావతికి మొన్న 15,000 కోట్లు ఇచ్చారు. ఇట్లా వీటన్నిటిని తీసుకుంటా అభివృద్ధి సంక్షేమం ఒక రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ రెండు కూడా 2 కళ్ళ లాంటివి సమాంతరంగా పరిగెత్తిస్తున్నారు. భవిష్యత్తులో కూడా సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుకునే విధంగా భారతదేశం మొత్తం ఉండబోతుంది. రైట్. ఇది సంక్షేమం అభివృద్ధి ఈక్వల్ గా తీసుకెళ్లి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మేలు చేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కి పోలకే లేదు, పొంతం లేదు అంటున్నారు. అంటే ఫ్యూచర్ లో కూడా డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ఇది అని గుర్తుండిపోయేలాగా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా దాని మీద కసరత్తు చేసి ఫ్యూచర్ లో కూడా ప్రజలందరూ గుండెల్లో ఉండేలాగున చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ తో ముందుకెళ్తున్నారని రాజేష్ గారు చెప్తున్నారు. ఇది ఈ రోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.